సహజ సిద్ధంగా ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతాన్ని ఆఖరికి తాగునీరు అందించేటువంటి రిజర్వాయర్ని, కెనాల్ని, అలాగే పాండ్స్ అన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులకి కేవలం షార్ట్ టెండర్ నోటీస్తో 3 రోజులు వ్యవధించి ఆ యొక్క మొత్తం ఆస్తుల సంపద అంతటినీ కూడా టూరిజం ముసుగులో ప్రైవేట్ వ్యక్తులకు కట్టుబెట్టడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధపడడానికి గల కారణం ఏంటి? విశాఖ నగరాన్ని టూరిజం హబ్గా తీర్చిదిద్దామని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి, ఇదే అరగంట మాజీ మంత్రి అవంతి, ఇదే తైతక్కలాడేటువంటి రోజా టూరిజం అభివృద్ధి చేస్తాము, అగ్రగామిగా నిలుస్తుంది టూరిజం అనేది చెప్పారు. మరి ఇప్పుడు టూరిజం ముసుగులో సాక్షాత్తు ఇవాళ తాటిపూడి రిజర్వాయర్ ఏదైతే ఉందో, తాటిపూడి రిజర్వాయరు పెందుర్తి, ఎన్నేడి, కంచరపాలెం వరకు కూడా ఆ ప్రాంత ప్రజలందరికీ కూడా దాహతి తీర్చేటువంటి రిజర్వాయర్, పరిశ్రమలన్నింటినీ కూడా బల్క్ వాటర్ ఇచ్చేటువంటి రిజర్వాయర్, టిఎస్ఆర్ కాంప్లెక్స్ కి నీరు ఇచ్చేటువంటి రిజర్వాయర్ అది. అంటే ఆ రిజర్వాయర్ దగ్గర 4 కోట్ల రూపాయలతో బోటింగ్ పేరుతో, వాటర్ స్పోర్ట్స్ పేరుతో టూరిజంకి ఏ విధంగా అప్పగించారు? జీవీఎంసీ చెందినటువంటి ఆస్తి అది. కౌన్సిల్ సమావేశంలో మీరు ఏదైనా తీర్మానించారా? మేయర్ గారు ఇన్వెస్ట్మెంట్స్ ఇచ్చారా? జిల్లా కలెక్టర్ గారు అయినా ఆమోదించి తాటిపూడి రిజర్వాయర్ని ఏపీ టూరిజంకి అప్పగించారా? కౌన్సిల్ సభ్యులు ఉంటుండగా జీవీఎంసీ ప్రజలు దాహతి తీర్చేటువంటి ఆ రిజర్వాయర్ని మంచినీటిలో బోట్లు ఇవాళ నడుపుతారట. ఆ బోట్ల వల్ల వచ్చేటువంటి కాలుష్యం, డీజిల్ కానీ, ఇంజిన్ ఆయిల్ కానీ, లేదంటే ఆ బోటు వ్యర్థాలు కానీ తాగునీరులో కలుషితం అయిపోతే విశాఖ ప్రజల దాహతి తీర్చేటువంటి ఈ రిజర్వాయరే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 65 రిజర్వాయర్లు, ట్యాంకులు, బీచ్ స్పోర్ట్స్ పేరుతో బీచ్లు ఇవాళ కలుషితం చేసి దోచుకోవడానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి సిద్ధపడ్డాడు. అరకు, పాడేరు ప్రాంతాల్లో కూడా ప్రైవేట్ వ్యక్తులు కట్టుబెట్టే కార్యక్రమం ఏదైతే చేస్తా ఉన్నారో, సెక్షన్ 170 ఏదైతే ఉందో, పీసా చట్టాన్ని వీళ్ళు వ్యతిరేకంగా మీరు వెళ్తా ఉన్నారో, వీటిలన్నిటిపైన జనసేన పార్టీ న్యాయస్థానాన్ని ఆశ్రయించబోతా ఉంది.